అమెరికా చర్చలంటోంది, ఇరాన్ కుదరదంటోంది. హార్మూజ్పై పట్టు కోసం అమెరికా, ఇరాన్ నువ్వా నేనా అన్నట్లు ఫైట్ చేస్తున్నాయి. దిగ్బంధిస్తామని హెచ్చరిస్తోంది అమెరికా. అడుగు పెట్టి చూడు సినిమా చూపిస్తామని ఇరాన్ ఘాటుగా రిప్లై ఇస్తోంది. హార్మూజ్లో అడుగడుగునా బోట్లను మోహరించింది టెహ్రాన్. అవన్నీ మామూలు బోట్లు కాదు, అమెరికా నౌకలు వస్తే మాత్రం నామరూపాలు లేకుండా పోవాల్సిందే. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పట్లో చల్లారేలా లేవు. రెండు దేశాలు వెనక్కి తగ్గకపోవడంతో యుద్ధానికి ఎండ్ కార్డ్ పడేలా లేదు. దీంతో ఇరాన్, అమెరికా సైనిక ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. హార్మూజ్ మార్గంలో వెళుతున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ నేవీ దాడులు చేస్తుండగా ఇరాన్ పోర్టులను అమెరికా నేవీ దిగ్బంధించింది. అమెరికా స్ట్రాటజీలను ఎప్పటికప్పుడు పసిగడుతున్న ఇరాన్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. హార్మూజ్ జలసంధిని ఇరాన్ చిన్న బోట్లతో దిగ్బంధిస్తోంది. ఈ చిన్న బోట్లతోనే హార్మూజ్ మార్గంలోని సముద్ర జలాల్లో ఇరాన్ మైన్లను పెడుతోంది. మైన్లు పెట్టేందుకు యత్నించే ఇరాన్ చిన్న బోట్ల ఏరువేతకు ఏమాత్రం సంకోచించొద్దని నిర్దేశించారు. హార్మూజ్లో ఇరాన్ భారీగా చిన్న బోట్లను మోహరించినట్లు తాజాగా శాటిలైట్ ఇమేజెస్లో బయటపడింది. నౌక విధ్వంసక ఆయుధాలు, స్వల్ప శ్రేణి క్షిపణులు అమర్చిన స్పీడ్ బోట్లను ఇరాన్ నౌకాదళం హార్మూజ్ జలసంధిలో ఉత్తర భాగంలో సీక్రెట్గా మోహరించింది. దాదాపు 33 బోట్లు దాడులకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. సెంటినెల్-2 ఉపగ్రహం ద్వారా తీసిన చిత్రాల్లో బోట్ల మోహరింపు వెలుగులోకి వచ్చింది. ఈ బోట్లను మోహరించేందుకు పెద్ద పెద్ద నౌకాశ్రయాలు అవసరం ఉండదు. సముద్రంలో ఇవి శత్రువుపై మెరుపు వేగంతో దాడులు చేసి మాయమైపోతాయి. ఇలాంటి బోట్లు ఇరాన్ వద్ద భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని IRGC నిర్వహిస్తోంది. హార్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తున్న ఇరాన్ చిన్న బోట్ల మోహరింపుపై ట్రంప్ ఫైర్ అయ్యారు. చిన్న బోట్లను కాల్చి నాశనం చేయాలని పశ్చిమాసియాలోని అమెరికా నౌకాదళాన్ని ఆదేశించారు ఆయన. ఆ చిన్న బోట్లతోనే హార్మూజ్ మార్గంలోని సముద్ర జలాల్లో ఇరాన్ మైన్లను పెడుతోందని అమెరికా అనుమానం వ్యక్తం చేస్తోంది. మైన్లు పెట్టేందుకు యత్నించే ఇరాన్ చిన్న బోట్ల ఏరివేతకు ఏమాత్రం వెనకడుగు వేయకూడదని నిర్ణయించింది. హార్మూజ్లో ఇరాన్ పేర్చిన మైన్లను తొలగించే ప్రక్రియను అమెరికా సైన్యం వేగవంతం చేసింది. అమెరికాకు చెందిన సముద్ర మైన్ స్వీపర్స్ ప్రస్తుతం మైన్ల తొలగింపు ద్వారా హార్మూజ్ జలసంధిని శుభ్రం చేస్తోంది. అమెరికా దాడుల దెబ్బకు ఇరాన్ నౌకాదళానికి చెందిన 159 నౌకలు ఇప్పటికే సముద్రంలో మునిగిపోయాయి. మరోవైపు అమెరికా విమాన వాహక నౌక USS జార్జ్ H.W. బుష్ పశ్చిమాసియా ప్రాంతానికి చేరుకుంది. దీంతో గల్ఫ్ సముద్ర జలాల్లో అమెరికా మోహరించిన విమాన వాహక నౌకల సంఖ్య 3కు చేరుకుంది. ప్రస్తుతం ఇది హిందూ మహాసముద్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నౌక రాబోయే 3 నుంచి 5 రోజుల్లోగా అరేబియా సముద్రం లేదా పర్షియన్ గల్ఫ్లోకి ప్రవేశించే ఛాన్స్ ఉంది. దీని ఎంట్రీతో మిగతా 2 విమాన వాహక నౌకల సైనిక కార్యకలాపాలకు మెరుగైన మద్దతు లభిస్తుందని అమెరికా సైనిక వర్గాలు భావిస్తున్నాయి. హార్మూజ్ మీదుగా వెళ్తున్న 3 కార్గో నౌకలపై ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ దాడులు చేసింది. వాటిలో 2 నౌకలను సీజ్ చేసింది. తమ ఆదేశాలను లెక్క చేయకపోవటం వల్లే ఆ నౌకలను స్వాధీనం చేసుకోవాల్సి వచ్చిందని IRGC ప్రకటించింది. మరోవైపు ఇరాన్ ముడి చమురును రవాణా చేస్తున్న ఓ ట్యాంకర్తో పాటు గయానా జెండా కలిగిన మెజెస్టిక్ X అనే ట్యాంకర్ను అమెరికా నౌకాదళం సీజ్ చేసింది. ఇరాన్ ముడి చమురును రవాణా చేసేందుకు 2024లో మెజెస్టిక్ X నౌకను తమ ఆంక్షల జాబితాలో చేర్చింది. న్యూక్లియర్ ఆయుధాలను వాడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ట్రంప్. వాటిని వాడేందుకు ఎవరిని అనుమతించకూడదని వెల్లడించారు. ఇరాన్కు వ్యతిరేకంగా అణ్వాయుధాలను మోహరించే ప్రణాళికలు అసలేమీ లేవని, ఈ వార్ను అణు సంరక్షణగా మార్చబోనని ప్రకటించారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం యుద్ధం ప్రకటించే ముందు చట్టసభ, కాంగ్రెస్ నుంచి అనుమతులు తీసుకోవాలి. ఒకవేళ ముందే యుద్ధం ప్రకటిస్తే ఆ రోజుల్లో అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇరాన్తో యుద్ధం ప్రారంభించి దాదాపు 2 నెలలు కావస్తోంది. మే 1వ తేదీ నాటికి 60 రోజులు పూర్తవుతాయి. దీంతో ఆయన కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. యుద్ధాన్ని 30 రోజుల వరకు పొడిగించేందుకు అధ్యక్షుడు కాంగ్రెస్ అనుమతి కోరవచ్చు. అయితే బలగాల ఉపసంహరణకు మాత్రమే అది వర్తిస్తుంది, లేదా తన విచక్షణ అధికారాలను ఉపయోగించి యుద్ధాన్ని కొనసాగించవచ్చు. అయితే ట్రంప్ నియంతలా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహంతో ఉన్న ప్రతిపక్ష డెమోక్రాట్లు యుద్ధానికి ఆమోదముద్ర పడకుండా చూడాలని పట్టుదలగా ఉన్నారు. పలువురు అధికార రిపబ్లికన్లు కూడా అధ్యక్షుడిపై మండిపడుతున్నారు. యుద్ధం కొనసాగింపునకు రిపబ్లికన్లు ససేమిరా అంటున్నారు. ఇరాన్పై యుద్ధానికి కాంగ్రెస్ మద్దతు తిరస్కరించే అవకాశం ఉంది.